ఫస్ట్ మనం జావా అంటే ఏందో తెలుసుకుందాం. తర్వాత జావాలో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జావా అనేది పాపులర్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా ప్రోగ్రామ్ అనేది ఒక్కసారి జావా కోడ్లో రాసి దాన్ని ఏ మిషన్లో అయినా రన్ చేయొచ్చు. డెవలపర్స్ అనేవాళ్ళు జావా కోడ్లో రాస్తారు, దాన్ని కంపైలర్ యూజ్ చేసి బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తారు. ఆ బైట్ కోడ్ని జేవిఎం అనేది ఇన్పుట్గా తీసుకొని అది మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్. ఇక్కడ రాసేసుకుందామా. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Java is an portable, అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఇప్పుడు జావాలో ఉన్న కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. జావాలో 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి. జేడీకే, జేఆర్ఈ, జేవిఎం. ఫస్ట్ మనం జేవిఎం గురించి తెలుసుకుందాం. జేవిఎం ఫుల్ ఫామ్ వచ్చేసి జావా వర్చువల్ మెషిన్. ఇందాకే చెప్పినట్టు జావా ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్. JVM is an abstract. నెక్స్ట్ JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇప్పుడు ఈ JVM ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్ ఉంది. జావా ప్రోగ్రామ్ డెవలపర్స్ వస్తారు. జావా ప్రోగ్రామ్ని రన్ చేసేది ఏది? కంపైలర్ రన్ చేస్తుంది. కంపైలర్ రన్ చేసి ఈ జావా ప్రోగ్రామ్ని బైట్ కోడ్లే కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే 0s 1s. ఈ ప్రాసెస్ అంతా కంపైలేషన్ టైం అంటారు. ఏమంటారు? కంపైల్ టైం అంటారు. ఇప్పుడు ఈ బైట్ కోడ్ ఉంటుందిగా, బైట్ కోడ్ ఇన్పుట్ టు ది JVM. ఈ JVM ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మిషన్ కోడ్లా కన్వర్ట్ చేస్తుంది. ఈ JVM అనేది ఏం కాదు, అది JIT కంపైలర్. JIT అంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్. దాని ఇన్పుట్ బైట్ కోడ్ని తీసుకొని మిషన్ కోడ్లే కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ కోడ్ అనేది ఎక్కడైనా రన్ చేయొచ్చు. విండోస్లో రన్ చేయొచ్చు, లినక్స్లో రన్ చేయొచ్చు, మ్యాక్లో రన్ చేయొచ్చు. ఇప్పుడు ఏమర్థమైంది? JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్.
ఈ జేఆర్ఈ అనేది జస్ట్ సాఫ్ట్వేర్. జేఆర్ఈ ఈజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో ఏముంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. సో జేఆర్ఈ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఏం ప్రొవైడ్ చేస్తుంది? సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఏదో ప్రొవైడ్ చేస్తుంది. దట్ ప్రొవైడ్స్ నెసెసరీ కాంపోనెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కాంపోనెంట్స్ దేనికి? టు రన్ జావా అప్లికేషన్. జేఆర్ఈ అనేది ఒక సాఫ్ట్వేర్, అది ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ సమ్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసేందుకు ఒక అప్లికేషన్ రన్ చేసేదానికి అవి ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో జేఆర్ఈ అనేది కాంబినేషన్ ఆఫ్ జేవిఎం ప్లస్ లైబ్రరీస్ అంటే మనకు కొన్ని ఆల్రెడీ తెలుసు, లాంగ్, యూటీలు అట్లుంటాయి. అది జేఆర్ఈ. జేడీకే నెక్స్ట్ వచ్చేసి జేడీకే. ఈ జేడీకే అనేది జావా డెవలప్మెంట్ కిట్. ఇది వచ్చేసి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కిట్. ఇది ప్రొవైడ్ చేస్తుంది, సమ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది డెవలప్ చేసేకి, కంపైల్ చేసేకి, రన్ జావా అప్లికేషన్ రన్ చేసేకి. ఈ జేడీకే అనేది కాంబినేషన్ ఆఫ్ జేఆర్ఈ ప్లస్ జేవిఎం. ఇది జేడీకే అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇంక్లూడ్స్ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి, జేఆర్ఈ ఉంటుంది. ఓవరాల్గా ఏం చెప్తానంటే, జేవిఎం అనేది ఒక ఇంజిన్. అది ఏం చేస్తుంది? జావా బైట్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని దానికి మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ జేవిఎం అనేది జావాని ఇండిపెండెంట్ చేసేదానికి అది డిపెండెంట్ అవుతుంది. జేఆర్ఈ అనేది ఒక ఎన్వైర్న్మెంట్. దాంట్లో ఏముంటాయి? జేవిఎం ఉంటుంది, నెసెసరీ లైబ్రరీస్ ఉంటాయి. జేడీకే అనేది ఒక కంప్లీట్ టూల్. మనం కోడ్ అందులోనే రాస్తాము, అందులోనే రన్ చేస్తాం, అంతే. ఇది జేడీకే, జేఆర్ఈ, జేవిఎం గురించి.